గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను నాగిల్ల రాములు, జువాలజీ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గోపాల్పేట, వనపర్తి జిల్లా. సో ఇంతకుముందు క్లాసులో మనము మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చదువుకోవడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చూద్దాం. ముందుగా ప్రత్యుత్పత్తి అంటే ఏంటి ఒకసారి ఆలోచించండి. ప్రత్యుత్పత్తి అంటే ఏంటి అంటే జీవులు తమ జీవిత కాలంలో తమను పోలినటువంటి పిల్ల జీవులను ఉత్పత్తి చేయడాన్నే మనం ప్రత్యుత్పత్తి అంటాం. సో ఈ ప్రత్యుత్పత్తి అనేటువంటిది జీవుల లోపల రెండు రకాలుగా జరుగుతుంది: అలైంగిక ప్రత్యుత్పత్తి మరియు లైంగిక ప్రత్యుత్పత్తి. సో మానవుల లోపల లైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో ఈ యొక్క ప్రత్యుత్పత్తి అనేటటువంటిది జరుగుతుంది. సో అది ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది అనేటువంటిది ఈరోజు మనం చూద్దాం. సో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల ఉండేటటువంటి భాగాలను ఒకసారి చూద్దాం. మనం ఏమేమి ఉంటాయంటే, ఒక జత స్త్రీ బీజ కోశాలు ఉంటాయి. ఒక జత స్త్రీ బీజ కోశాలు, తర్వాత ఒక జత స్త్రీ బీజ వాహికలు ఉంటాయి. ఓకేనా? తర్వాత గర్భాశయము, యోని, తర్వాత యోని పరివృతం, అదేవిధంగా అనుబంధ గ్రంథులైనటువంటి బార్తోలిన్ గ్రంథులు, తర్వాత స్కీన్ గ్రంథులు, అదేవిధంగా నిర్మాణాత్మకంగా మరియు క్రియాత్మకంగా ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల సమాకలనమై ఉన్నటువంటి క్షీర గ్రంథులు కూడా ఉంటాయి. క్షీర గ్రంథులు ఇవి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల ఉండేటటువంటి భాగాలు. ఏమేమి ఉన్నాయి? ఒక జత స్త్రీ బీజ కోశాలు, ఒక జత స్త్రీ బీజ వాహికలు, గర్భాశయము, యోని పరివృతము, అదేవిధంగా అనుబంధ గ్రంథులైనటువంటి బార్తోలిన్ గ్రంథులు, స్కీన్ గ్రంథులు, అదేవిధంగా క్షీర గ్రంథులు అనేటువంటి ఈ యొక్క భాగాలు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం చూద్దాం. సో ముందుగా స్త్రీ బీజ కోశాలు చూద్దాం. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల ఒక జత స్త్రీ బీజ కోశాలు అనేటటువంటివి ఉదర కుహరంలో గర్భాశయానికి ఇరువైపులా, ఇది గర్భాశయము, ఈ యొక్క గర్భాశయానికి ఇరువైపులా ఒక్కొక్కటి చొప్పున స్త్రీ బీజ కోశాలు అనేటటువంటివి అమర్చబడి ఉంటాయి. సో ఈ యొక్క స్త్రీ బీజ కోశాలు అనేటటువంటివి అండాలను విడుదల చేస్తాయి, అదేవిధంగా స్టిరాయిడ్ హార్మోన్లను విడుదల చేస్తాయి. ఇవి స్త్రీ జీవుల యొక్క ప్రాథమిక లైంగిక అవయవాలు. అయితే ఈ స్త్రీ బీజ కోశం యొక్క అంతర్నిర్మాణాన్ని మనము ఒకసారి పరిశీలిద్దాం. ఈ యొక్క స్త్రీ బీజ కోశం యొక్క అంతర్నిర్మాణాన్ని కనుక మనం చూసినట్లయితే ఇది స్త్రీ బీజ కోశము. సో డయాగ్రామ్ నేను ఇలా వేస్తున్నాను. ఈ స్త్రీ బీజ కోశాన్ని ఆవరించి సరళ ఘనాకార ఉపకళ అనేటటువంటిది ఉంటుంది. దీనిని స్త్రీ బీజకోశ జనన ఉపకళ. ఓకేనా? స్త్రీ బీజ కోశాన్ని ఆవరించి స్త్రీ బీజకోశ జనన ఉపకళ అనేటటువంటి ఒక పొర ఉంటుంది. ఈ జనన ఉపకళ యొక్క లోపలి భాగంలో ట్యూనికా అల్బుజినియా అనేటటువంటి సంయోజక కణజాలపు పొర ఉంటుంది. ఓకేనా? సో ఈ యొక్క జనన ఉపకళ అనేటటువంటిది ఆంత్రవేష్టన పొర. దీని తర్వాత లోపల ఉన్నటువంటిది ట్యూనికా అల్బుజినియా అనేటటువంటి సంయోజక కణజాలపు పొర అనేటువంటిది ఉంటుంది. సో ఈ స్త్రీ బీజ కోశం యొక్క లోపలి భాగం స్ట్రోమా అంటాం దీన్ని.
ఈ స్ట్రోమా అనేటటువంటిది రెండు నిర్దిష్టమైనటువంటి భాగాలుగా విభజించబడి ఉంటుంది. సో ఈ బయటి వైపు ఉన్నటువంటి ప్రాంతాన్ని వల్కలం అంటాము. ఈ వల్కలం అనేటువంటిది మందంగా ఉంటుంది. ఈ మందంగా ఉన్నటువంటి వల్కల ప్రాంతం లోపల వివిధ దశలలో అభివృద్ధి చెందుతున్నటువంటి అండాశయ పుటికలు అనేటటువంటివి ఉంటాయి. వివిధ దశలలో అభివృద్ధి చెందుతున్నటువంటి అండాశయ పుటికలు అనేటువంటివి ఉంటాయి. ఈ యొక్క అండాశయ పుటికలు అనేటటువంటివి ఈ జనన ఉపకల లోపలికి ఇలా చొప్పించబడి ఉండటం వలన దీని యొక్క ఉపరితలం అనేటువంటిది మనకు ఇలా ఉబ్బెత్తుగా కనపడుతూ ఉంటుంది. తర్వాత మధ్య భాగంలో ఏదైతే ఉందో ఇది వదులుగా ఉన్నటువంటి సంయోజక కణజాలం ఉంటుంది. దీనిని దవ్వ అంటాం. ఏమంటాం? ఈ యొక్క సంయోజక కణజాలాన్ని దవ్వ అంటాం. సో ఈ దవ్వ లోపల రక్తనాళాలు, నాడులు, అదేవిధంగా శోషరస నాళాలు అనేటటువంటి భాగాలు ఉంటాయి. ఇది స్త్రీబీజ కోశం యొక్క అంతర్నిర్మాణం. ఓకేనా? సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్త్రీబీజ వాహికలు. రైట్? ఈ యొక్క స్త్రీబీజ వాహికలు చూడండి, ఇక్కడ ఇది గర్భాశయము. ఈ యొక్క గర్భాశయాన్ని ఆవరించి స్త్రీబీజ వాహికలు ఉన్నాయి. ఈ యొక్క స్త్రీబీజ వాహికలను ఫాలోపియన్ నాళాలు అంటారు. సో ఈ యొక్క ఫాలోపియన్ నాళాలు అనేటటువంటివి స్త్రీబీజ కోశాన్ని ఆవరించి గర్భాశయానికి అంచుగా ఈ యొక్క స్త్రీబీజ వాహికలు అనేటువంటివి ఉంటాయి. ఈ యొక్క స్త్రీబీజ వాహికల యొక్క చివరి భాగం కనుక చూసినట్లయితే సన్నని వేళ్ళ లాంటి నిర్మాణాలు అనేటువంటివి ఉంటాయి. వీటిని ఫింబ్రియే అంటాం. ఏమంటాం మనం? ఫింబ్రియే అని అంటాం. సో ఫింబ్రియే తర్వాత ఈ యొక్క ఫాలోపియన్ నాళము అనేటటువంటిది గరాటు ఆకారపు కాలాంచిక అనేటటువంటి భాగము లోపలికి తెరుచుకుంటుంది. ఈ కాలాంచిక అనేటటువంటిది తిరిగి మళ్ళీ కలశిక అనేటటువంటి భాగం లోపలికి తెరుచుకొని ఈ కలశిక నుంచి ఒక గ్రీవము అనేటటువంటి భాగము ద్వారా, దీన్ని ఇస్తమస్ అంటాము, గ్రీవము ద్వారా ఇది గర్భాశయం లోపలికి తెరుచుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఇది స్త్రీబీజ కోశం. అవునా? సో ఇక స్త్రీబీజ కోశము నుంచి అండము అనేటటువంటిది విడుదల కావడం జరుగుతుంది. ఓకేనా? సో స్త్రీబీజ కోశం నుంచి అండము విడుదల కావడాన్ని ఏమంటాం మనము? అండోత్సర్గము అంటాం. 2 మార్క్స్ ఇంపార్టెంట్ ఇది. స్త్రీబీజ కోశం నుంచి అండము అనేటటువంటిది శరీర కుహర ద్రవము లోపలికి విడుదలవుతుంది. సో ఆ రకంగా అండము విడుదలైనప్పుడు ఈ ఫాలోపియన్ నాళం యొక్క చివరి భాగం ఏదైతే ఉందో సన్నని వేల లాంటి నిర్మాణము, దీన్ని ఫింబ్రియే అని అన్నాము. ఈ యొక్క ఫింబ్రియే అనేటటువంటిది ఈ యొక్క అండాలను స్వీకరిస్తుంది. సో ఆ రకంగా అండాన్ని స్వీకరించి ఇది కాలాంచిక లోపలికి పంపిస్తుంది. ఇక్కడ నుంచి కలశిక లోపలికి ఒక అండం అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత సంపర్కము తర్వాత స్త్రీ పురుష జీవుల యొక్క సంపర్కము తర్వాత శుక్ర కణాలు అనేటటువంటివి స్త్రీ యొక్క యోని నుండి గర్భాశయం లోపలికి రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ రకంగా వచ్చినటువంటి శుక్ర కణాలు అనేటటువంటివి ఫాలోపియన్ నాళం లోపలికి ప్రవేశించడం జరుగుతుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అండం ఏదైతే ఉందో ఈ యొక్క అండంతో ఇవి కలియడం జరుగుతుంది. ఎక్కడ కలుస్తాయి అంటే కలశిక అనేటటువంటి ప్రాంతంలో శుక్రకణము మరియు అండము అనేటువంటిది కలుసుకోవడం జరుగుతుంది. సో ఈ రకంగా శుక్రకణము లోపల ఉన్నటువంటి కేంద్రకము, అండము లోపల ఉన్నటువంటి కేంద్రకము రెండూ కూడా కలియడం వలన ఒక సంయుక్త బీజము అనేటువంటిది ఏర్పడుతుంది. సో ఈ రెండు కలిసినటువంటి దాన్ని ఏమంటాం మనం అంటే ఫలదీకరణ అంటాం. ఏమంటాం? ఫలదీకరణ. సో ఆ రకంగా ఫలదీకరణ చెంది సంయుక్త బీజము జైగోట్ అనేటటువంటిది ఏర్పడుతుంది. సో జైగోట్ అనేటువంటిది ఏర్పడి ఈ యొక్క సంయుక్త బీజం అనేటటువంటిది ఈ యొక్క ఫాలోపియన్ నాళము ద్వారా పెరిస్టాల్టిక్ చలనాల ద్వారా ఇది గర్భాశయం లోపలికి రావడం జరుగుతుంది. సో ఈ రకంగా గర్భాశయం లోపలికి వచ్చి అనేక విదలనాలు అంటే అనేక విభజనలు అనేటటువంటిది జరుపుకొని అది పిండంగా మారుతుంది. సో ఇక పిండం అనేటువంటిది శిశువుగా ఎదిగి అది ప్రసవించడం జరుగుతుంది. దీన్ని ఏమంటాం మనం? శిశు జననము అంటాం. ఓకేనా? సో ఇది
ఫాలోపియన్ నాళాలకు సంబంధించినటువంటిది. దీని తర్వాత వచ్చేసి గర్భాశయం. ఇక్కడ మీకు కనపడుతున్నది మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఇది గర్భాశయం. ఓకేనా? సో ఇక గర్భాశయము అనేటటువంటిది చూడండి, ఉదర కుహరంలో ఉన్నటువంటి శ్రోణి కుహరము లోపల ఈ యొక్క గర్భాశయము అనేటటువంటిది కండరహితమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది, తిరగబడినటువంటి ఒక పియర్ ఆధారంలో ఉన్నటువంటి నిర్మాణం, ఒక కోశము లాంటి నిర్మాణం. ఓకేనా? సో ఇది గర్భాశయ ముఖద్వారము ద్వారా ఇది ఏం చేస్తుందంటే గర్భాశయ ముఖద్వార కులియల ద్వారా యోని లోపలికి తెరుచుకోవడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఈ యొక్క గర్భాశయం యొక్క గోడల్ని కనుక మనం పరిశీలించినట్లయితే 3 భాగాలుగా ఉంటుంది. ఈ బయట కనిపిస్తున్నటువంటి ఒక పలుచని పొర లాంటి నిర్మాణం ఏదైతే ఉందో దానిని గర్భాశయ పరిఉపకల అంటారు. మధ్య లోపల కండరయుతంగా ఉన్నటువంటి నిర్మాణాన్ని గర్భాశయ కండర ఉపకల అంటారు. లోపల ఉన్నటువంటి భాగం ఈ ప్రాంతం ఏదైతే ఉందో దీనిని గర్భాశయ అంతర ఉపకల అని అంటాం. ఓకేనా? సో ఈ కండర ఉపకల ఏదైతే ఉందో వాటి వ్యాకోచం వలన, అంటే ఎప్పుడు వ్యాకోచిస్తాయి ఇవి అంటే శిశు జనన సమయం లోపల ఇవి ఎక్కువగా వ్యాకోచిస్తూ ఉంటాయి. కాబట్టి శిశు జనన ప్రక్రియ అనేటువంటిది సులభంగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి యోని. ఓకేనా? సో ఇంతవరకు ఏం చూసాం మనం? శ్రీబీజ కోశాలు చూసాము, తర్వాత శ్రీబీజ వాహికలు చూసాము, దాని తర్వాత గర్భాశయం చూసాము, తర్వాత వచ్చేసి యోని. సో మీకు ఇక్కడ కనపడుతుంది కదా ఈ ప్రాంతం, ఇది ఒక కండరయుతమైనటువంటి నిర్మాణము, దీన్ని యోని అని అంటాము. ఇది యోని రంధ్రము ద్వారా ఆలింగం లోపలికి తెరుచుకోవడం జరుగుతుంది. సో దీని లోపలి భాగము అంటే యోని యొక్క లోపలి భాగము అనేటువంటిది స్తరిత శల్కల ఉపకల చేత ఆవరించబడి ఉంటుంది యోని అనేటువంటిది. సో ఈ యోని అనేటువంటిది యోని రంధ్రము ద్వారా బయటకు తెరుచుకోవడం జరుగుతుంది, అంటే ఆలింగం లోపలికి ఇది తెరుచుకోవడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి యోని పరివృతం. సో యోని పరివృతాన్ని ఉల్వా అంటాము. యోని పరివృతాన్ని ఉల్వా అంటాము. ఈ ఉల్వా అనేటటువంటిది స్త్రీ జీవుల యొక్క బాహ్య జననాంగాలను సూచిస్తున్నటువంటి ప్రాంతం. దీన్ని ఏమంటాం మనం? ఉల్వా అని అంటాము. ఓకేనా? అయితే ఈ యొక్క ప్రాంతం లోపల కనుక మనం పరిశీలించినట్లయితే ఆలింగము అనేటువంటిది ఉంటుంది, ఆలింద భాగము. సో ఇక ఆలింద భాగము అనేటటువంటిది 2 రంధ్రాల చేత ఏర్పాటు చేయబడి ఉంటుంది. నెంబర్ 1 వచ్చేసి ఊర్ధ్వ బాహ్య ప్రసేక రంధ్రము. ఓకేనా? నెంబర్ 1 ఏంటి? ఊర్ధ్వ బాహ్య ప్రసేక రంధ్రము. తర్వాత 2వ రంధ్రం ఏదైతే ఉందో దీనిని నిమ్న యోని రంధ్రము అంటాం. నిమ్న యోని రంధ్రము అంటాం. సో ఈ యొక్క నిమ్న యోని రంధ్రాన్ని కప్పి ఉంచి ఒక శ్లేష్మపు పొర అనేటటువంటిది ఉంటుంది. దీన్ని ఏమంటాం అంటే హైమన్ అంటాం. హైమన్ లేదా కన్నె పొర అంటాం. ఓకేనా? రైట్. తర్వాత ఈ 2 రంధ్రాలను ఆవరించి 2 జతల మందమైనటువంటి మరియు పలుచని పొరలు ఉంటాయి, లేదా వీటిని పెదవులు అంటాం. లోపలి భాగంలో పలుచగా ఉన్నటువంటి 2 పెదవులు ఉంటాయి. ఓకే, వీటిని ఆవరించి బయటి ప్రాంతంలో మందమైనటువంటి ఒక 2 పెదవులు ఉంటాయి. లోపలి భాగంలో ఉన్నటువంటి ఈ బాహ్య ప్రసేక రంధ్రం ఏదైతే ఉంటుందో దానికి పై భాగం లోపల ఒక స్పందించగలిగినటువంటి నిర్మాణం ఉంటుంది, కండరహితమైనటువంటి నిర్మాణం ఉంటుంది. దీనిని గుహ్యాంగాంకురము అంటాం. గుహ్యాంగాంకురము. సో ఈ యొక్క గుహ్యాంగాంకురము అనేటువంటిది పురుష జీవులలో మెహనానికి సమజాతంగా ఉంటుంది. ఓకే, సో పురుష జీవులలో మెహనము లోపల ఏముంటాయి? కార్పోరా కావెర్నోజా అనేటటువంటి కట్టలు ఉంటాయి. ఇవే కట్టలు ఈ యొక్క గుహ్యాంగాంకురం లోపల కూడా ఉంటాయి. సో సంపర్క సమయం లోపల ఈ కట్టల లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాలు ఏవైతే ఉంటాయో
ఇవి రక్తము చేత నింపబడి ఉంటాయి. రైట్, దీన్ని ఏమంటున్నాం మనం? గుహ్యాంగాంకురము అంటాం. ఓకేనా? సో దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనకు ఈ గుహ్యాంగాంకురము ఇది ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ఏవైతే పెదవులు అనుకున్నామో వీటి పైభాగం ఏదైతే ఉందో ఇక్కడ లోపల ఉన్నటువంటి చర్మము అనేటటువంటిది క్రొవ్వు చేత ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఒక దిండు లాంటి భాగంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో చర్మము పైన జఘన రోమాలు అనేటటువంటివి ఉండటం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకు అనుబంధ గ్రంథులు. ఓకేనా? సో అనుబంధ గ్రంథులు ఏమేమి ఉంటాయి అనుకున్నాం మనము? నంబర్ 1 వచ్చేసి బార్తోలిన్ గ్రంథులు. సో ఈ యొక్క బార్తోలిన్ గ్రంథులు అనేటటువంటివి పురుష జీవులలో ఉన్నటువంటి బల్బో యురెత్రల్ గ్రంథులకు సమజాతంగా ఉంటాయి. సో కౌఫర్ గ్రంథులు అని కూడా అంటాం వాటిని మనం. సో ఈ యొక్క బార్తోలిన్ గ్రంథులు అనేటటువంటివి యోని భాగం ఏదైతే ఉందో ఈ యొక్క యోని భాగానికి కొద్దిగా క్రిందుగా రెండు పక్కలుగా, అంటే ఇటుపక్క ఒకటి ఈ యొక్క బార్తోలిన్ గ్రంథులు అనేటువంటివి ఉంటాయి. ఇవి ఒక రకమైనటువంటి జిగట స్రావాన్ని విడుదల చేస్తాయి. అందువల్ల యోని ప్రాంతము అనేటువంటిది తడిగా ఉంటుంది. ఓకేనా? దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి రెండవది స్కీన్ గ్రంథులు. ఈ యొక్క స్కీన్ గ్రంథులు కూడా ఈ యొక్క ప్రసేకం ఏదైతే ఉందో ప్రసేకానికి పైభాగం లోపల ఒక జత స్కీన్ గ్రంథులు అనేటువంటివి ఉంటాయి. ఇవి కూడా ఒక రకమైనటువంటి జిగట స్రావాన్ని విడుదల చేయడం జరుగుతుంది. పురుష జీవుల్లో ఉన్నటువంటి పౌరుష గ్రంథులకు సమజాతంగా ఈ యొక్క స్కీన్ గ్రంథులు అనేటువంటివి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల పనిచేయడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత వచ్చేసి నెక్స్ట్ క్షీర గ్రంథులు. సో స్త్రీ జీవుల లోపల ఒక జత వక్షోజాలు అనేటటువంటి నిర్మాణాలు ఉంటాయి. సో ఈ యొక్క వక్షోజాల లోపలి భాగాలలో పాలు అనేటటువంటివి ఉత్పత్తి కావడం జరుగుతుంది. సో శిశు జననము తర్వాతనే ఈ యొక్క వక్షోజాలలో ఉన్నటువంటి క్షీర గ్రంథులు అనేటువంటివి పనిచేయడం జరుగుతుంది. అంతకంటే ముందు ఇవి క్రియారహితంగా ఉంటాయి. పురుషుల లోపల కూడా ఈ యొక్క వక్షోజాలు అనేటటువంటివి క్రియారహితంగా ఉండేటటువంటి నిర్మాణాలు. ఓకేనా? సో దీని అంతర్నిర్మాణాన్ని కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే, సో దీని లోపలి భాగంలో ఒక కొవ్వు లాంటిది, అంతా కూడా కొవ్వు లాంటి పదార్థం అనేటటువంటిది దీని లోపల ఉంటుంది. తర్వాత దాని కొవ్వు వెనక భాగం లోపల కనుక మనం పరిశీలించినట్లయితే క్షీర గ్రంథి లంబికలు అనేటటువంటివి ఉంటాయి. క్షీర గ్రంథి లంబికలు, ఇవన్నీ కూడా క్షీర గ్రంథి లంబికలు. సో ఈ యొక్క క్షీర గ్రంథి లంబికల లోపలి భాగాలలో క్షీర గ్రంథి కోశాలు అనేటటువంటి చిన్న గదుల లాంటి నిర్మాణాలు ఉంటాయి. సో ఈ క్షీర గ్రంథి కోశాల లోపలి భాగాలనే పాలు అనేటటువంటివి ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఆ రకంగా ఈ యొక్క క్షీర గ్రంథి కోశాలు అనేటటువంటివి క్షీర గ్రంథి నాళాల లోపలికి తెరుచుకుంటాయి. సన్నని నాళాలు, అన్ని కోశాల నుంచి నాళాలు అనేటటువంటివి బయలుదేరి అవి కలశిక లోపలికి తెరుచుకోవడం జరుగుతుంది. సో ఇక అంటే అన్ని గ్రంథుల నుంచి వచ్చినటువంటి కలశికలన్నీ కూడా తిరిగి మళ్ళీ క్షీరవాహిక లోపలికి తెరుచుకుంటాయి. ఈ యొక్క క్షీరవాహిక అనేటటువంటిది చూచుకము ద్వారా బయటకు తెరుచుకోవడం జరుగుతుంది. సో శిశువు అనేటువంటి వాడు ఈ యొక్క చూచుకము ద్వారానే పాలను తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ చూచుకం ప్రదేశంలో ఉన్నటువంటి యొక్క నల్లని ప్రదేశాన్ని ఏమంటామంటే ఏరియోలా అని అంటాం. ఓకేనా? సో ఈ యొక్క క్షీరగ్రంథి కోశాలలో ఉత్పత్తి అయినటువంటి పాలు క్షీరగ్రంథి నాళాల ద్వారా కలశిక లోపలికి వచ్చి కలశిక నుంచి క్షీరవాహికల లోపలికి వచ్చి చూచుకము ద్వారా శిశువు పీల్చడం జరుగుతుంది. ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి టాపిక్. ఇది మనకు యాన్యువల్ ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి వివరించండి పటాల సహాయంతో అని చెప్పేసి. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ కానీ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ కానీ ఈ రెండు నేర్చుకున్నట్లయితే దీంట్లోంచి ఒక క్వశ్చన్ మనకు కంపల్సరీగా యాన్యువల్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.